హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు డెస్క్. ఈ రోజు మనం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ నుంచి గంటా శ్రీనివాసరావు గారు నిలబడ్డారు. సో ఇక్కడ ఎవరు గెలుస్తారు అన్నది ప్రజాభిప్రాయం తెలుసుకుందాం రండి. ఎలక్షన్ జరగబోతుంది కదా సార్. ఎలక్షన్ జరిగినప్పుడు భీమిలికి ఏం కావాలి, ఏం వస్తే బాగుంటది? ఇప్పుడు ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు భీమిలికి, గంటా శ్రీనివాసరావు గారు, అవంతి శ్రీనివాసరావు. వీళ్ళిద్దరిలో ఉన్నారండి, మళ్ళీ హాస్ని వర్మ ఉన్నారు. ఎవరు వస్తే భీమిలికి మంచి జరుగుతుంది మీరు అనుకుంటున్నారు? భీమిలికి ఏం కావాలి చెప్పండి. నెక్స్ట్ ఎవరు గెలుస్తారని పక్కన పెడితే, భీమిలికి సమస్యలు చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నాయండి. స్థానిక సమస్యలు అంటే వచ్చిన వాళ్ళు గెలుస్తున్నారు, వెళ్తున్నారు, రెగ్యులర్ గా జరుగుతుంది ఇది ప్రాసెస్. గత 10 సంవత్సరాలుగా మాకు ఆల్మోస్ట్ ఆల్ బయట వాళ్ళే గెలుస్తున్నారు ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ. అది అవంతి శ్రీనివాస్ కావచ్చు, గంటా శ్రీనివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ స్థానికంగా సమస్యలు అయితే పెద్దగా పరిష్కారం జరగట్లేదండి. మినిమం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చాలా ఇబ్బంది ఉంది. సరే, పారిశ్రామికంగా అభివృద్ధి జరగట్లేదు. ఉన్న ఒక పరిశ్రమలో కూడా లోకల్ వాళ్ళకి ఎవరికి ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఏదో ఆ దివిజన్ ఒక కంపెనీ ఉంది కానీ అక్కడెక్కడ లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వరు. అందరూ నాన్ లోకల్సే. లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అసలు వాళ్ళు ఒప్పుకోరు కూడా. అలాగే ఊర్లో కూడా పారిశ్రామికంగా ఎప్పుడైతే డెవలప్మెంట్ లేదో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగకపోతే ఆటోమేటిక్గా యువత అంతా బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎవరికి కూడా ఇక్కడ ఎటువంటి ఉపాధి దొరకట్లేదు. అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న జట్టి చాలా ఎప్పటి నుంచో అలా పెండింగ్ ఉంది. జట్టి నిర్మిస్తే లాభం ఉంటుంది కొంతవరకు యువతకి, లేదా పబ్లిక్ చాలా మట్టుకి ఉపాధి దొరుకుతుంది దాని. అలాగే కాస్త ఇండస్ట్రీస్ కానీ ఏవైనా వాట్ ఎవర్ ఇట్ మే బి. అలాగే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే టూరిజం. భీమిలి అంటే అందరికీ తెలుసు, మనం చాలా సంవత్సరాల నుంచి టూరిజం అంటే చాలా భీమిలికి ఇంపార్టెంట్. కానీ భీమిలి టూరిజం పరంగా డెవలప్ చేసింది ఏమీ లేదండి. అప్పుడెప్పుడో మా ఒక 10-30 ఏళ్ల క్రితం ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా చేసిన ఆయన కట్టిన పార్కులు తప్ప ఆ తర్వాత ఎవరు ఏమీ చేయలేదు. ఆ పార్కులకే రంగులు వేస్తారు ఇప్పటికే తప్ప, ఆ రంగులు వేయడానికి నానా ఇబ్బందులు పడతారు. సో కొత్తగా టూరిజం పరంగా ఎటువంటి డెవలప్మెంట్, ఇంత అద్భుతమైన సీ కోస్ట్ ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ మనకి వైజాగ్ టు భీమిలి లాంగెస్ట్ బీచ్ రోడ్ ఇన్ ఏషియా నాకు తెలిసినంత వరకు. ఇంత లాంగెస్ట్ బీచ్ రోడ్ టూరిజం పరంగా డెవలప్ చేసుకుంటే ఇటు భీమిలికి అటు వైజాగ్కి కూడా చాలా మంచిదండి. కానీ ఇక్కడ ఇంతకుముందు పనిచేసిన అవంతి శ్రీనివాస్ గారు టూరిజం మినిస్టర్ కింద కూడా చేశారు. ఇవేందో ఆయన టూరిజం మినిస్టర్ గా చేసినా సరే ఇక్కడ టూరిజం పరంగా ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు. ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు. టూరిజం పరంగా ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు. సో టూరిజం పరంగా భీమిలిని డెవలప్ చేస్తే అద్భుతంగా ఉపాధి దొరుకుతుంది, మనకు ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అవుతుంది, బయట వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతాం, అన్ని ఫారిన్ కరెన్సీ కూడా పెరుగుతుంది దానివల్ల. మనం ఇప్పుడు కేరళ అయినా మరొకటైనా బీచ్ని చూపించి తీసుకెళ్తున్నారు జనాలు, మనకున్న బీచ్ని మనం వాడుకోవట్లేదు. సో ఆ రకంగా మాకున్న సమస్యలు అంటే ఇవేనండి. ఊర్లో సమస్యలు అంటే ఉపాధి దొరికితే అన్ని బాగానే ఉంటాయి కదా అల్టిమేట్ గా. ఇప్పుడు ఇద్దరులో ఎవరు ముందున్నారు? అది ఎడ్జ్లు మనం చెప్పొద్దులేండి, కానీ ఇప్పుడు ఎవరు గెలిచినా ఇది చేస్తే చాలు మనకి. ఎడ్జ్లు నేను చెప్పకూడదు, నేను మీడియా పర్సన్ కనుక. ఎవరు గెలిచినా ఏం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు గెలిచినా మా బాధలు మాకు తప్పవు కదా. గెలిచినా మీకు ఏం జరగదని అంటున్నారు కదా. ఎవరు గెలిచినా మాకు జరిగేది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే పథకాల ప్రకారం అయినట్టయితే మాకు వైసీపీ వచ్చిన తర్వాత కొంచెం మేలు జరిగింది. ఎందుకంటే మాకు అందాల్సినవి మాకు అందాయి, అంతకు మించి మేము ఇంకేం చెప్పలేము. కాకపోతే ఏంటంటే మాకు అభిమానం ఉంది కాబట్టి ఒకవేళ మేము ఓటు వేయాలనుకున్నా మేము అటుగా చేయాలనుకుంటున్నాం. మరి భీమిలిలోనైతే మాత్రం మేమైతే పక్కా టీడీపీ అభిమానులు ఏంటండి, పక్కా టీడీపీ అభిమానులు. కాకపోతే ఏంటంటే మాకు టీడీపీలో మాకు ఏమేమి జరగలేదు. నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి నేను సైకిల్ గుర్తు తప్ప రెండో దానికి వేయలేదు ఎప్పుడు ఓటు. కానీ మరి ఈసారి మారాలనుకుంటున్నాం. మరి ఎలా ఉంటుందని పరిస్థితి, మరి మా ప్రభావం మా వీధి అంటే మా కాలనీ వాళ్ళు ఎలాగ మారితే. రెండు ప్రభుత్వాల్లో మీకు ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది? మాకైతే వైసీపీలో మంచి జరిగింది నేను అనుకుంటున్నాను. కానీ మరి ఇంకా ఇప్పుడు నా నిర్ణయం అంటే నాకు అయిపోదు కదా. మా వీధిలో నాయకులు ఉన్నారు, మరి వాళ్ళు ఎటు వెళ్తారు అనేది మా వీధిలో నాయకులు పెట్టి మేము మారుతున్నాం అంతే. చెప్పండి. మాది విజయవాడ. మరి ఎలా ఉంది విజయవాడలో? నాకంటే టీడీపీనే. ఎందుకు విజయవాడ? లేకపోతే ఇదంతా బాగా టీడీపీ అనుకుంటున్నారు? ఎందుకంటే జగన్ పథకాలు ఇచ్చారు. అటు 5 సంవత్సరాల క్రితం ఆయన పథకాలని తప్పన్నారు. చంద్రబాబు గారు ఆ పథకాలు కరెక్ట్ అని మళ్ళీ మేమే ఇస్తామని అన్నారు అన్నమాట. అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే బీటెక్లు చదివి ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలు వెళ్ళలేక ఇంట్లో పర్పస్ గా ఇబ్బందులు అయ్యి ఇక్కడ చాలా ప్రాబ్లం. ఇప్పుడు పథకాలు ఇస్తున్నారంటే ప్రజలకి ఇస్తున్నారు అంటే దేనికి ఉపయోగం? మాలాంటి వాళ్ళ పరిస్థితి అండి. ఇప్పుడు ఒక పని చూపించి మీరు కష్టపడండి, మీకు శాలరీలు ఎంత ఇస్తాము, మీ కాళ్ళ మీద మీరు బతకండి అంటే అది వేరే. నేను ఉచితంగా డబ్బులు ఇస్తానంటే సోమరబోతులు చేయడం తప్ప ఉపయోగం ఏముంది?
ఇప్పుడు వృద్ధులకి ఇస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు అవి అంటే ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ స్టేజ్ ఏంటంటే ఫ్రెష్ తీసుకునే స్టేజ్ కాబట్టి. మాలాంటి వాళ్ళకి పరిస్థితి ఏంది? వాలంటీర్లకు 5,000 అంటే ఎలా బతకాలి? 5,000 దేనికి పనికి వస్తున్నాయండి? 500 రూపాయలు కాగితం తీసి ఎందుకు ఖర్చు అయిపోతున్నాయో కూడా అర్థం లేకుండా అయిపోయింది. మరి ఇలాంటి లైఫ్ లో మేము ఒక్క పథకాలు తప్ప మీరు చెప్పుకోవడానికి ఏముంది? మాకైతే నచ్చల. మీకైతే ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ అని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి. భీమిలీకి ఏం జరిగితే బాగుంటుంది నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత? ఈ ఎలక్షన్ లాస్ట్ 5 years లో ఏం జరిగింది భీమిలీలో? మంచి ఏమైనా జరిగిందా? అభివృద్ధి ఏమైనా జరిగిందా? అయితే కోరుకునేది ఏంటంటే అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. ఓకే. అదే ఇంకోటి ఇక్కడ గంటా శ్రీనివాసరావు గారు, ఇంకోటేమో అవంతి శ్రీనివాసరావు. Yes. వీళ్ళిద్దరిలో ఎవరికి ముందంజ అంటారు భీమిలీలో? సార్ అది ఎలా చెప్పగలం సార్? జనాల అభిప్రాయం బట్టి మనం చెప్పగలం. నా ఓటు అతనికి వేస్తాను, ఇతనికి వేస్తాను. ఇక్కడ ఏ అది పార్టీ బలంగా ఉందనుకుంటున్నారు మీరు? బలంగా 2 పార్టీలు ఉన్నాయి సార్. రెండు ఉన్నాయి. అయితే రెండిట్లో ఏది చెప్పలేని అంటారు? చెప్పలేదు. టక పోరిగా ఉంటుంది సార్ పోటీ మాత్రం. మీ మనకు అభిప్రాయం ఉందా? ఈ మంచి చేసే వాళ్ళు వస్తేనే కోరుకుంటారు కదా ప్రజలు. మంచి వాళ్ళే కోరుకుంటున్నాం, మంచి వాళ్ళే రావాలి. జగన్ గారు 5 సంవత్సరాలు చేశారు, పథకాలు ఇచ్చారు. మరి ఆయన పరిపాలన ఉంది, దానికి ముందు చంద్రబాబు గారు చేశారు. మరి ఆయన పరిపాలన, ఇద్దరు పరిపాలన చూశారు. ఈసారి ఎవరికి ఛాన్స్ ఉందంటారు? ఇద్దరు బాగా చేస్తారు అభివృద్ధి. కానీ జరగబోతున్నాయి. మా ఇక్కడ ఇద్దరు నుంచోబోతున్నారు, అవంతి శ్రీనివాస్, ఇంకోటి వచ్చేసి గంటా శ్రీనివాస్. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు? ఈ ఊర్లో ఎవరు ముందంజలో ఉన్నారు 2 పార్టీల్లో? పేకాట ఆడుతాం, ఎవడు గెలిస్తామనే సంగతి ఎవడు తెలియదు. కానీ ఆలోచించు. ఎలక్షన్స్ అనే ప్యాకెట్ కాదు కదా నేను. మరి పేకౌట్ అవడం అది. ఒక కోట్లో నాడు గెలిచేస్తాడు, ఒక కోట్లో నన్ను ఓడిపోతాను. అలాంటిది జనాలు ఓడిపోతున్నారు వీళ్ళు ఎవరు నాయకులు. వాళ్ళు డబ్బు ఇస్తున్నారు, పక్కన వాళ్ళు డబ్బు తెంగుతున్నారు. 150 రూపాయలకి మేము ర్యాలీకి వెళ్తున్నామంటే ఎంత చెల్లి తక్కువ. ఇచ్చేది వాల్తేరులోని 700. చెప్పండి. వాళ్ళకి 700 అయితే మాకు 150 అయితే మరి ఈ పక్కన వాళ్ళు మమ్మల్ని ఓడుకున్నాడుకే కదా. అలాంటిది మమ్మల్ని ఓడుకున్నట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని డమ్మి రేపు ఎలక్షన్ వస్తుంది, నువ్వు గెలిచేస్తావు. మమ్మల్ని ఓడుకోవడం అంటే సంగతి ఏంటి? మాకు గట్టి కట్టమన్నాం. మా ఫిషింగ్ గర్భంలాగా ఒక జట్టిలాగా కట్టేసి కట్టు ఎక్కడ రుచుకొని వేసారా అలాగా వెయ్యమన్నాం. ప్రతి ఓడి వేస్తానంటుండో ఓట్లు గెలక ముందు గెలిచేసాడు అనుకో మా పావినట్టుకున్నాం. ఇంకా అలా నంజాగో లేట్ ఓడుకుంటాం. వాళ్ళు మంచి గంటా శ్రీనివాసరావు మొన్న అయ్యే చెప్పాడు, మేము అనుకున్నది ప్రతిదీ చేస్తాను. గంటాను ఒకరోజు మమ్మల్ని అడుగుతున్నారు చేయలేకపోయినావు అంటే, నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? నువ్వు పలుకుబడిలో లేకపోతే నువ్వు చేయలేవు. అది మరి గ్యారెంటీ. పలుకుబడిలో ఉంటుండగా నువ్వెందుకు చేసావు కదా. ఎవరు గెలిస్తే కాదు మామా, నేను చెప్పేది నువ్వన్నా గెలిచేస్తావు. దాని పని చేసినోడు ఎవడు? ఎవడో ఆలకించు. ఆడోళ్ళకి 18,000 వేసాడు, అమ్మఒడికి పిల్లలకి 15,000 వేసాడు. ఇది నీకు అవసరమా? మా భార్యలు ఏమొచ్చి డబ్బులు లేక వ్యాపారం చేస్తాను, అది నీకు అవసరమా? అప్పులల్లా చేసి బుర్రల్లో చుట్టూ వీడు ఎవడు గెలుస్తాడో వాడికి ఆడికి అప్పు చెప్తామని ఆడు కూర్చున్నాడు. ఎవడు? జగన్ కూడా. అదే చెప్పు, మొత్తం లోపల కసి తీసేయ్, కనిపిస్తుంది కోపం కాదు. నేను చెప్పేది ఏంటంటే మా పిల్లలకి వేసే 18,000 నీకు అవసరమా? పక్కోడికి నువ్వు ఓడిపోతావు సంగతి నీకు తెలిసిపోయింది. ఈ బుర్రాలు అప్పు చేసి ఆడికి అప్పు చెప్పేస్తావు చంద్రబాబు నాయుడు కానీ నీ కాలేజీని తెలిసిపోయింది. ఆ ఉద్యోగం నువ్వు దాని మీద నువ్వు అప్పులు చేసేస్తున్నావు. అప్పులు చేసినట్టు చంద్రబాబు నాయుడు ఏటన్నాడంట ఇదివరకు, నువ్వు ఎవడు అప్పులు చేసుకున్నావు, ఎవడు మొట్టన్నావు నాకు అనవసరం. నాకు మట్టుకి ఉండేది అప్పుడు బుర్ర మీద 4,000 అంట. అప్పటికే పిచ్చలు కోకేసుకున్నట్టు ఈ అప్పులు వెళ్తే ఇప్పుడు 1,25,000 అంట.
ఒక మనిషికి ఎవడు తీరుస్తాడు? మరి ఈడే తీర్చాలి గెలిచినోడు. అంటే నువ్వన్నా గెలిచొచ్చు, వాడన్నా గెలిచొచ్చు. ఎందుకు ఈ సొల్లు పువ్వు మాటలు పెసలు వేలుకోవడం? జనాలు ఓడుకుంటున్నారండి వీళ్ళు ప్రభుత్వం. అయితే ఈసారి నువ్వు ఓటేస్తావు? నాకు ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి ఎన్టీ రామారావుని ఏటన్నా తెలిసా? ఇందిరాగాంధీ ఓటు అన్నది, నువ్వు రంగులు రాసుకున్నాడు, నువ్వేటో తిప్పగలవు అన్నాడు. తిప్పి చూపిస్తాను అన్నాడు. ఎలాగా? ఓటు చూపించాడు. కిలో బియ్యం 2 రూపాయలు పేపర్ స్టేట్మెంట్ అన్ని చూపించాడు. నీ జిమ్మ తిరిగి బొమ్మ చూపించాను అన్నాడు ఇందిరాగాంధీకి. ఈసారి ఆడు మగోడు ఎవరు? ఎన్టీఆర్. ఆడు మగోడు అనిపించుకున్నాని వీళ్ళు దొంగ ప్రభుత్వం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏడు చేశాడు, ఆడి కడతాను అన్నాడు. ఆడు దొంగ పూకే. అంతే. ఇంకా నాకు అర్థమైంది, భీమిలికి మాత్రం ఏం చేయలేదు అంటావు. ఏడు చేయలేదండి. ఏ పూక్ చేశాడు? మత్స్యకారులకి ఏమో చూపించాడు కదా, మమ్మల్ని ఓడుకోవడమే. పిల్లవనాక మొగున్నాక ఈడు కానీ మళ్ళీ వచ్చాడా? మా పిల్లలకి మొగుడు అనుకున్నాం కానీ ఆడు మొగుడు అయిపోతుంది. ఎలక్షన్ జరగబోతున్నాయి కదండి, ఎలక్షన్ జరగబోతున్నాయండి. భీమిలిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? గంటా శ్రీనివాసరావు గారు లేదా అవంతి శ్రీనివాస్? డెఫినెట్లీ అవంతి గెలుస్తాడు సార్. ఎందుకని అనుకుంటున్నారు అది? అవంతి జగన్ చేసిన సంక్షేమం, అభివృద్ధి కంపల్సరీగా అవంతి గెలిచే అవకాశం ఉంది. ఓకే. అదే జగన్ గారు పథకాలు ఇచ్చారు తప్ప అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి ఉద్దానం ప్రాజెక్ట్ ఎవరు చేశారండి? ఉద్దానం ప్రాజెక్ట్ 10 మెడికల్ కాలేజీలు, 4 పోర్ట్లు, ఇంకా కంపెనీలు, ఇవన్నీ ఎవరు తెచ్చారండి? చంద్రబాబు గారు కూడా పథకాలు ఇస్తాను, నేను అభివృద్ధితో పాటు పథకాలు కూడా ఇస్తాను. అదే ఎవరు మేనిఫెస్టో మీద అడిగే అధికారం చంద్రబాబు నాయుడుకి ఉందండి. ఎప్పుడైనా మేనిఫెస్టోలో ఉండి ఎప్పుడైనా చేశారు ఆయన? చేస్తే చెప్పండి. ఎప్పుడు మేనిఫెస్టో మీద ఆయన ఓట్లు అడిగే ఒక్క ఆయనకి లేదే లేదు అసలు చెప్పాలంటే. అసలు మేనిఫెస్టో మీద అడిగే హక్కు లేదే లేదు అండి. మేనిఫెస్టో ఓట్లకు ముందు మేనిఫెస్టో పెట్టింది ఒక్కటి కూడా 60 హామీలు ఇచ్చాడు 2014 నుంచి 2019 వరకు. ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇప్పుడు జగన్ ఇచ్చిన దానికంటే బెటర్గా చేస్తాడు. చేసిన తర్వాత చేస్తాను అంటున్నాడు. జగన్ చేసిన దానికే శ్రీలంక అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఏమన్నా మరి అమెరికా అవుతుందా ఆయన ఇస్తే? ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, అంటే నేను చెప్పింది కాదు, ప్రముఖులు చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన పథకాలన్నీ ఇస్తే, చంద్రబాబు ఇచ్చిన పథకాలన్నీ జనాలకి ఇస్తే 1,48,000 కోట్ల లోటు బడ్జెట్ అంట. అది ఎక్కడ పూర్తి చేస్తాడు సార్? నిజంగా ఇచ్చేవే చెప్పాలి. ఏదో ఓట్లు వేయించుకున్నాము తర్వాత దాన్ని గాలి కుదిలేసాము అన్నట్లు ఉండకూడదు. జగన్ చెప్పినవే చేస్తాను అంటున్నాడు. ఏదైనా సవ్యంగా నమ్మకంగా ఉండాలి చెప్పేవి ఏమన్నా సరే. జగన్ కడతాను అన్నాడు, ఆడు కట్టాడా? ఆడు కట్టి చూపించాడా? ఇప్పుడు జగన్ అన్నావు, ఆ జగన్ కట్టాడా? కట్టి చూపించాడా? సరే, దాని దగ్గర నాకు ఎక్సలెంట్ ఆన్సర్ ఉంది సార్. జగన్ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు సార్? 5 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశాడు సార్. ఆ 14 సార్, నేను ఒక విషయం చెప్తాను. కమడా ఒక విషయం చెప్తాను. నా చిన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు కదన్నా, చూడండి. ఆడు 15 సంవత్సరాలు చేశాడు, ఏ పొక్క చేశాడు కదా. అయ్యా ఆలోచించు, ఈడు మట్టుకి ఈడు అప్పులే చూపించాడు పక్కన. ఈ 14 సంవత్సరాల్లో చేయలేంది ఇప్పుడు చేస్తానంటే ఎవరు నమ్ముతారు సార్ చెప్పండి ఒకసారి? అర్థమైందా? 5 సంవత్సరాలు చేశాడు కదా. 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు కరోనాకి పోయింది. కరోనాలో ఆ కరోనా చేసిన తర్వాత ఆ 3 years లో ఎంత బాగా చేశాడో మనకు తెలుసు కదా. ఈ సంక్షేమం అనేది తీసుకొచ్చి లోటు బడ్జెట్ లేకుండా. నేను వింటున్నాను ఆయన చెప్పినట్లు. చిన్నప్పుడు నేను 5th క్లాస్ ఎప్పుడో ఉన్నప్పుడు చెప్పాడు, దీనికి గట్టు కడదాం. ఇలాగ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, కానీ ఇంతవరకు రాలేదు. ఈ కరోనా 2 సంవత్సరాలు తీసి 3 సంవత్సరాలు గట్టు ఎవరు చేస్తారండి చెప్పండి ఒకసారి? ఇప్పుడు డబ్బులు ఏమొచ్చి ఆరుకి వేస్తుండ 10,000, 6కి వేసిన తర్వాత 7 చేస్తుండు, 3కి వేస్తుండు, 3 పొక్కెడతాడు. అంటే 6కి ఏమొచ్చి గుడి పెడతాడు. ఆడేమే ప్రభుత్వం చెప్పలే ప్రభుత్వం.
అవి కట్ చేయకండి లేదా కట్ చేయండి, ఏది కట్ నిజమేనా చేయండి? మీకు కట్ చేయకండి కట్ చెప్తున్నా చేయకుండా ఎత్తండి. ఇప్పుడు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు మా మత్స్యకార భరోసా ఇచ్చినప్పుడు వేరుగా అకౌంట్ లోకి రావాలంటే చాలా తంటాలు పడి వాళ్ళు సార్. ఇప్పుడు వచ్చిన తర్వాత మనకి మాకు ఇప్పుడు భరోసా మత్స్యకార భరోసా అనేది 10,000 అనేది ఎవరు చేశారు సార్? 5,000 కూడా వచ్చేది కాదు మా దగ్గరికి. ఇప్పుడు 10,000 వచ్చింది. నెక్స్ట్ మనకి 20,000 ఇస్తాను అంటుండే. అదే అన్నాను, ఈ ఇస్తాను అంటున్నాడు కానీ ఒక సరైన కంపెనీ తీసుకురావట్లేదు, సరైన ఉపాధి కల్పిస్తలేదు సార్. కంపెనీలు నేను సరైన కంపెనీలు రావట్లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? ఒకసారి చాలా కంపెనీలు వచ్చాయి మనకి. ఇంకో విషయం, ఉద్యోగాలు లేవు అంటున్నారు. ఆ సచివాలయంలో పనిచేసేది ఎవరు సార్ వాళ్ళు? 5,000 సరిపోతాయా? 5 వాలంటీర్ల గురించి నాట్ ఓన్లీ నేను ఐఎమ్ టెలింగ్ నాట్ ఓన్లీ వాలంటీర్స్, అందులో ఉండే అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది ఎవరిదండి? ఎవరు సార్? కరోనా టైంలో నర్సుల దగ్గర నుంచి హెల్త్ సిబ్బందిని ఎంతమందిని రిక్రూట్ చేశారు సార్ గవర్నమెంట్ గా? చాలా మంది సార్. నేను హెల్త్ పర్పస్ గా నాకు తెలుసు, నేను కేర్ హాస్పిటల్లో చేసేవాడిని. చేస్తే మా దగ్గర ఉండే ప్రైవేట్ గా చేస్తున్న నర్సెస్ గవర్నమెంట్ జాబ్లు ఎంతమందికి వచ్చాయి సార్? చాలా మందికి వచ్చాయి నర్సెస్. లేదని ఇప్పుడు అయితే నాకు అంటే ఇప్పుడు ఇక్కడ ఊరంతా మంచిగా ఉందని ఆయన అయితే నీళ్ళ సమస్య ఉందన్నాడు. మంచినీళ్ళు లేదన్న వాటర్ ట్యాంక్ కట్టాలి. మరి ఏ ప్రభుత్వం వచ్చింది? ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన చేశారు, 5 సంవత్సరాలు ఈయన చేశారు. ఇద్దరు ప్రభుత్వంలో మీకు సాల్వ్ అవ్వలేదా ప్రాబ్లం? 5 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు అనేది కొద్ది దెబ్బతిన్నారు అతను. ఈ ఉద్యుత్ తుఫాన్ వచ్చి చాలా కొద్దిగా కొంతవరకు సేవ్ చేశారు అతను. ఈ జగన్ ప్రభుత్వం వచ్చి మాకు మంచినీరుకి అనేది పక్క వీధికి వెళ్తున్నాం. మా వీధిలో అనేది వాటర్ ట్యాంక్ అది లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పక్క వీధిలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక మోటార్లు పట్టుకొని తెచ్చుకుంటున్నారు అందరూ. అందులోనే మళ్ళీ ఇక్కడ వేటగోళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ. అంతే ఏ టైంలో చేరినా సరే ఒక జెట్టి అనేది లేదు, ఫిషింగ్ హార్బర్ లాంటి అది ఒకటిని, వాటర్ ట్యాంక్, ఇంకేమైనా చిన్నవన్నీ ఊరిని డెవలప్ చేసే విధంగా ఉన్నట్లయితే బాగుంటది. చేతులు కానీ మాకు ఏంటంటే ఇక్కడ ఎలాగంటే మత్స్యకాలకి ఎలాగంటే గొట్టలేదు ఏట్లేదు, చాలా ఇబ్బంది అయిపోతుంది. బోల్మంది చనిపోయినారు, అలాగే తెప్పలు మొక్కలేసి బోల్మంది చనిపోయినారు. గొట్టలేదు ఏది లేదు, ప్రతి ఊరు వచ్చి అంత గొట్టి ఎత్తినంతలు ఇది ఎత్తినంతలు కానీ ఏది చేయకంతనాల ఏది చేయగలదు. ఎందుకంటే ఇక్కడ మా బోయి మీద ఇన్ని మంది చచ్చిపోయినారు నీటిలోనే తెప్పలు మొక్కలేసి ఎన్ని మంది చచ్చిపోయినారు. ప్రతి అన్ని ఊళ్ళోనే బాగా అవుతుంది, అన్ని ఊళ్ళో బాగున్నది. మా ఊరే అన్ని ఊరు అయిపోయింది. బాతులు అక్కడ లేడీస్ అక్కడ ఎరిగేస్తున్నారు. ఇక్కడ బాతుని కట్టేళ్ళంతే ఇక్కడ అనకూడదు కానీ మా ఫ్రెండ్స్ అక్కడ లేడీస్ ఇక్కడ ఎరిగేస్తున్నారు. అక్కడ వాళ్ళకి వెళ్తే సనవాసన వచ్చేస్తుంది. నిజమే, బయటనే ఎరిగేస్తున్నారు లేడీస్. శనగపందకు ఉంది అంతే. మంచి నీళ్ళు కానీ తినడానికి దేనికైనా కష్టపడుకుంటే 150 తెచ్చుకుంది, దాని గురించి కాదండి మంచినీళ్ళకి ఇబ్బంది అయిపోతుందండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎవరో తెలీదు మోటార్ వేసిన వాళ్ళు బిందులకి వెళ్ళి మా ఊరిలో అందరూ వెళ్ళి ఆ బిందులు పెట్టుకొని ఒక్కో బిందు 2 బిందులు ఇవ్వడం మంచినీళ్ళకి ఇబ్బంది అయిపోతుందండి. మంచినీళ్ళు అదే మరి గంట శ్రీనివాస వచ్చాడు, చెప్పాము కాదు చెప్పాము మంచినీళ్ళ గురించి ఇబ్బంది. మంచినీళ్ళ గురించి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు ఇప్పుడు అనకూడదు కానీ ఇప్పుడు మత్స్యకాలకి ఎలా ఉందంటే మాకు చేపలాటికి వెళ్తున్నావు కానీ ఇబ్బంది అయిపోతుంది అన్న. ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడ ఒక షెడ్లు లేవు, వాళ్ళు కట్టుకుందాం షెడ్లు లేవు, ఏట్లు లేవు. ఎలాగంత బీచ్ ఉంది కానీ ఇలాగ ఇల్లు ఎత్తున్నాం తప్ప కానీ. గవర్నమెంట్ వాళ్ళకి చెప్పారా, కంప్లైంట్ చేశారా నీళ్ళు ఇబ్బంది అవుతుంది? చెప్పినా సరే ఏది వేయకంటున్నారు. ఎందుకంటే తెలీదా? వీధికి వెళ్తున్నాం అంటే మన వీధులు పెద్దోళ్ళు ఉన్నారంటే వీధి వెళ్తున్నాం, ఒక వాటర్ ట్యాంక్ తెద్దాం తెలుస్తుంది కదా. వాళ్ళు పట్టించుకోలేదు, ఇంకేం చెప్పాలి, మేము వెళ్ళాలి. గవర్నమెంట్ తీసి అక్కడ పంపించడం జరిగింది, సెల్లోనే ఎట్టడం జరిగింది. అక్కడ నీళ్ళు పట్టుకోను ఆడాలి లేడీస్ అంతా బిందులతో అలా 9 పెట్టుకుని అక్కడ ఎందుకు వాటికి ఒక 11 గంటలకి అలాగా అంటే అక్కడ బుచ్చ అక్కడ ఉంటుంది. అక్కడ 10 మంది 9 ఎట్టేస్తారు బిందులు మా ఊళ్ళో అందరూ మంచినీళ్ళ గురించి. ప్రాబ్లం అండి ఇక్కడ ఏంటంటే వాటర్ ఉండదు. ఇంకా మరి ఇలా కొలాయి వాటర్ కూడా ఎక్కువ రాదు, అంతా వాటర్ కూడా ఇబ్బంది. ఇక్కడ మత్స్యకారులు వేటకి వెళ్ళేటప్పుడు కూడా సంవత్సరానికి ఒకరు చనిపోతారు. జట్టి ఏం లేదనమాట. దానివల్ల ఈ సమస్యలు తీరాలంటే మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? ఎవరు ఐడియా ఉంటది కదా, అంటే మీరు వెళ్తే లేకపోతే ఈ ప్రభుత్వం వస్తే మాకు బాగా చేస్తారేమో అని ఆశ ఉంటది కదా మీకు. ఉంటది.
అదే ఎవరు ఏ వ్యక్తి వచ్చినా మాకు ఏంటంటే మాకు కొద్దిగా పోషకాలు బాగుంటే చాలు అనేసి మా ఆలోచన అంతే. మాకు ఏది వచ్చినా ఎవరు గెలిచినా ఎవరిది గెలిచినా గంట శ్రీనివాస్ గెలిచినా మాకు వచ్చింది మాకు బాగుంటుంది. అసలు కొట్టినది ఏదో రేస్తే అందరూ బాగుంటాం. నేను వాటర్ కోసం వాటర్ మంచినీరు వాటర్ కోసం ఇబ్బంది అండి. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఆడవాళ్ళు, చెప్పుకోలేని ఇబ్బంది పడుతున్నారండి ఆ ఆడవాళ్ళు. ఇప్పుడు ట్యాంక్ నీళ్ళు అవి ఉడుకుదానికి వస్తున్నాయి, తోట గదల్లో వచ్చేస్తున్నాయి ఆ నీళ్ళు, ట్యాంక్ నీళ్ళు వస్తున్నాయి. వస్తున్నాయి కానీ దొరకదు. అది తాగడానికి అక్కడికి వెళ్తున్నాం. ఒక మోట వేసుకుంటున్నా వాళ్ళు ఒక్కో బిందు ఇస్తున్నారు. నీళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. అది మంచి వాటికి ఇబ్బంది అయిపోతుందండి. తప్పకుండా వీడియో చాట్ చేస్తాం, షేర్ చేస్తాం అందరు. భీమిలో అయితే అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాస్ వీళ్ళిద్దరిలో ఎవరికి ముందంజ ఉండే ఛాన్స్ ఉంది? ఇద్దరు కూడా టఫ్ అండ్ టఫ్ సార్, టఫ్. అయితే మరి స్టేట్ లో మరి ఎవరు వస్తారు? కూటమి ఒకవైపు, వైఎస్ఆర్సీపీ. కూటమికి అయితే ఉంది, ఛాన్స్ ఉంది బై ఛాన్స్. ప్రజా వ్యతిరేక విధానంలో ఉన్నాయి కాబట్టి జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానం ఉన్నాయి కాబట్టి మరి ప్రజలు ఇంకా వచ్చే గవర్నమెంట్ ని మార్చే యోచనలో మాత్రం ఓటర్స్ ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం, ఒక కూటమి ప్రభుత్వం వస్తే జగన్ గారి పథకాలు కంటిన్యూ చేస్తాం, అవే పెంచుతాం అన్నారు. అదే 5 years బ్యాక్ టీడీపీ ప్రభుత్వం ఆ పథకాలు అనేవి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి అన్నాయి. సో దీని వల్ల కూటమికి ఇంపాక్ట్ ఉంటుందా? జనాలు కొద్దిగా ఇదవుతున్నారని చెప్పి అనుకుంటున్నారు. మరి మీరేమంటారు? ముందు చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి పథకాలు అయితే కొన్ని సక్సెస్ అయ్యాయి సార్. మరి ఇవంటే ఓన్లీ పథకాలే తప్పించి ప్రజలకు సంబంధించినటువంటి వృత్తిపరంగా కానీ ఇది పరంగా కానీ అయితే మాత్రం ఇక్కడ జగన్ చేసిన పథకాలు ఏం జరగట్లేదు సార్. ఓన్లీ డబ్బులు ఇచ్చి మభ్య పెడుతున్నారు తప్పించి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇటువంటి ఇవి కూడా జగన్ ప్రభుత్వంలో అయితే జరగలేదు సార్. ప్రజలకు కావాల్సిన ఏంటంటే వైద్యం, విద్య, ఏంటి మౌలిక సదుపాయాలు ఆ వీటిలో అయితే మాత్రం జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. సంక్షేమ పథకాలు అంటే సంవత్సరానికి 10,000, 25,000, 30,000 అని అవే జరుగుతున్నాయి తప్పించి ప్రస్తుతం అయితే పథకాల మౌలిక సదుపాయాలు లాంటివి కానీ అభివృద్ధి పనులు అయితే మాత్రం జగన్ ప్రభుత్వం జరగలేదు. అది ఢిల్లీలో లాస్ట్ 5 years కానీ దాని ముందు 5 years టీడీపీ, దాని తర్వాత వైసీపీ. ఇద్దరు ఏమైనా ఇద్దరులో ఎవరైనా అభివృద్ధి చేశారా? లేకపోతే 2019లో చూసుకుంటే టీడీపీ హయాంలో బీసీ వర్గాలకి సంబంధించినటువంటి, సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి సబ్సిడీ లోన్స్ కానీ, మత్స్యకారు మెయిన్గా ఏ ప్రభుత్వం ఇంతవరకు నాకు 50 సంవత్సరాల వయసు వచ్చింది కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మత్స్యకారులకు అనేటువంటి సౌకర్యాలు అనేవి ఇంతవరకు ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా జరిపించలేదు. కానీ టీడీపీ హయాంలో 2019లో గంటా శ్రీనివాసరావు గారి హయాంలో మత్స్యకారులకు సంబంధించి సబ్సిడీ లోన్స్ కానీ, FDS, SDP పథకాలు కానీ, బోట్లు కానీ, వలలు కానీ, ఇంజిన్లు కానీ, తర్వాత పల్లెటూళ్ళలో మత్స్యకారులు వ్యాపారం చేసుకున్న వారికి మోపైడ్స్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో జరగడం జరిగింది. ఈ రోజు ఈ 5 సంవత్సరాల కాలంలో మత్స్యకారులకు ప్రత్యేకమైనటువంటి పథకాలు అంటూ ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. అది 2019లోనే అవి జరిగేవి. భీమిలీకి ఏం కావాలి? భీమిలీకి ఏం జరిగితే బాగుంటది? 2 ప్రభుత్వాలు చేసింది భీమిలి విడిపోయిన తర్వాత. 2 ప్రభుత్వాల్లో ఏం జరిగింది? భీమిలిలో ఏం జరిగితే బాగుంటది? ఏ ప్రభుత్వం వస్తే బాగా చేస్తారని మీరు అనుకుంటున్నారు? భీమిలి మొట్టమొదటి సమస్య అండి వాటర్ సమస్య అండి. తర్వాత ఏమొచ్చి ఇక్కడ మత్స్యకారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అనగానే ఏటకి వెళ్తే కానీ వాళ్ళకి తినడానికి కూడా తిండి ఉండదండి. తర్వాత చిన్న చిరు వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు మంచి మేలు చేస్తేనే మాకు మేలు అవుతుందండి. అక్కడ గంటా శ్రీనివాసరావు గారు అవ్వండి, అవంతి శ్రీనివాసరావు గారు అవ్వండి, వీళ్ళిద్దరు ఎవరు వచ్చినా భీమిని అభివృద్ధి చేయాలి. ఎవరో సరిగ్గా అభివృద్ధి మటుకు లేదండి. దాన్ని బట్టి ఒకవేళ ఏ ప్రభుత్వం ఇప్పుడు ఒకలా వైసీపీ వచ్చినా, టీడీపీ వచ్చినా ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవన్నీ కరెక్ట్గా మనకి అందజేయాలండి. తర్వాత ముఖ్యంగా కావాలి ఏమండి పథకాలన్నీ మటుకు వస్తున్నాయండి. ఏది అమ్మఒడి కానీ, విద్యాదేవి కానీ, విద్యాకాండ్ కానీ, మత్స్యకార భరోసా కానీ, మొత్తం టోటల్గా జగన్ గారు అయితే ప్రత్యేకంగా అయితే అందరికి సమస్య అవి మటుగా అవుతున్నాయి. కానీ అభివృద్ధి అంటే ఒక రోడ్ల విషయంలో మట్టుగా భీముల మట్టుగా రోడ్లు సరిగ్గా లేవండి.
ఒక వీధి వెళ్ళాలంటే రోడ్లు బాగోలేవు, కాలువలు బాగోలేవు. కానీ సంక్షేమ పథకాల మటుకు అయితే జగన్ గారు ఇచ్చింది మటుకు వాస్తవం. టీడీపీ చంద్రబాబు గారు ఆయన కంటే కొద్దిగా ఎక్కువ ఇస్తా అంటున్నారు, 2000. ఏమండి వాళ్ళకి అంటారు, వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో తెలియదండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మటుకు డైరెక్ట్ డీబీటీ ద్వారా కరెక్ట్ గా, అంటే ఒక నంచాలకి తావు లేకుండా ఎవరికి అంటే ఒక నాయకుడికి కానీ ఎవరికి కానీ లేకుండా డైరెక్ట్ అకౌంట్ లో పడడం మటుకు అది మటుకు సక్సెస్ అండి. ఓకే. ఈసారి ఎలక్షన్స్ వచ్చినాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీడీపీ ఎందుకని? టీడీపీయే రావాలండి. ఎందుకంటే ఈ జగన్ పరిపాలన మాత్రం అసలు నచ్చలేదు. జనాలందరూ కూడా చాలా ఇబ్బంది పడిపోవడం, చాలా నరకనయాతన, చాలా ఇంకా చెప్పలేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే టీడీపీ పరిపాలనలో చాలా హ్యాపీగా ఉండేది. ఏదో వచ్చేనా రాకపోయినా ఆయన ఏదో కొద్దిగా అటు ఇటు అయినా సరే ఎవరు తినకుండా ఉండరు. ఏదో రూపాయి 2 రూపాయలు తింటారు. అది తిన్నా సరే ఆయన పరిపాలన ఆయన బాగుండేది. ఈయన పరిపాలన ఏంటంటే జనాలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని బట్టి మనం టీడీపీని గెలిపించుకోవడం మంచిది. ఇక్కడ గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు ఎవరు గెలుస్తారు? గంటా శ్రీనివాసరావే గెలుస్తాడు. కొద్దిగా అంటే ఆయన పరిపాలనలో బాగానే ఉండేది, ఎవరు జనాలు ఇబ్బంది పడేవారు కాదు. కానీ ఈయన వచ్చిన తర్వాత మాత్రం చాలా ఇబ్బందులు పడిపోయారు. అయితే ఇంకొకసారి కానీ గెలిపిస్తే మాత్రం జనాలు చచ్చిపోవడమే తప్ప ఇంకేం లేదు. అది మాత్రం వాస్తవం పక్క. ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు స్టేట్ లో? అండ్ భీమిలీలో గంటా శ్రీనివాసరావు గారు అతను వస్తారండి. అతను వస్తారు. చెప్పండి మీరు. గంటవరు వస్తారు. అతను అంటే గంటవరు వస్తారు. ఎందుకంటే అతను చేసింది ఏట్లేదు, ఇక్కడికి వచ్చింది ఏట్లేదు. వేస్ట్ అతను, నిజంగా చెప్తున్నాను. ఎందుకు వేస్ట్ అతనైతే వేస్టే. ఎందుకంటే ఉన్నా ఎక్కడ ఉన్నా వేస్టే. అతను అక్కడ ఉన్నా పర్లేదు, కానీ మామూలుగా అయితే మాకు కొన్ని చేశారు, కానీ ఇక్కడ ఉన్నప్పుడు వేస్ట్ అతను. కంటగారు అనుకోండి, మాకు కొద్దిగా చేశారు, ప్రాబ్లం లేదు, ఏట్లేవు, అన్ని వాటర్ కానీ ఏమైనా సూపర్ చేశారు. అతను కంటగారు అయితే బెస్ట్. పథకాలు అన్ని ఇస్తున్నారు జగన్ గారు, మరి ఇస్తే ఎందుకని? ఎవరు పథకాలు ఇస్తారండి? ఎవరు ఇస్తారు పథకాలు? ఇచ్చారు, ఎవరు ఇచ్చారు? మన డబ్బులు మన డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చారు, అంతే. అంత తప్పి అతని డబ్బులు ఏం పెట్టలే కదా మనకి, గవర్నమెంట్ డబ్బులు అవి. అలాగనే అప్పులు బోళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ సీఎం వచ్చినా ఎవరు వచ్చినా సరే అదైతే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, మినిమం 2 years మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడో తెచ్చి డబ్బులు ఇవ్వాలి తప్ప ఇతను చేసిన అప్పులకైతే మొత్తం తీర్చుకోవాలి. మన రోడ్లు కానీ ఏటి కానీ ఏదైనా సరే ఒక్కటి కానీ ఏది కూడా చేయలేదు అతను. ఎంతసేపు పథకాలు పథకాలు పథకాలు. ఎందుకని పథకాలు అవి? ఒకటి వారంటీలు అవసరమా? అంతకుముందు ఉన్నవే మామూలుగా ఇచ్చారు. ఇంకోటి రేషన్కి ఒక డ్రైవర్ అవసరమా? ఆ డ్రైవర్ అవసరం లేదు. మనం రోజుకి వెళ్ళి మనం రేషన్ తెచ్చుకుంటాం. ఎప్పుడు అప్పుడైతే 1 తారీఖు నుంచి మనకి 30 తారీఖు రేషన్ ఇచ్చేవారు. వాళ్ళ శాలరీగా పోతాయి. ఆ శాలరీ కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా శాలరీ పెట్రోల్కి వాటికి వేస్టే కదా, అవి అన్న వేస్టే. అవి కాకన్నా ఒకరెవరు బోల్ చెప్పాలంటే బోల్ ఉంటాయి, బోళ్ళు ఉన్నాయి అవి. అలాగని చెప్పి అతను విమర్శన కాదు, మామూలు చెప్తున్నాం. కానీ చేసిన మాత్రం చాలా తప్పు అన్నది. ఎంతసేపు 5 years లోనే ఏం చేసి చెప్పండి ఒక మాట. ఏమీ చెప్పలే, ఏమీ చేయలేదు కూడా. ఓన్లీ పథకాలు 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 అంతే. జగన్ గారికి 3000 కరోనా వచ్చింది, 2 ఏళ్ళు మాత్రమే పరిపాలించారు, అందుకే అమలుగా అంటున్నారు. ఒకటే మాట మీరు అన్న మాట కరెక్టే. కరోనా కదా, కరోనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంగ్లీకి అయితే వైజాగ్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడికి రాలేదు. ఓన్లీ రాకముందు లాక్డౌన్ పెట్టారు. వచ్చే ముందు వన్ షాప్ తీసేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలి. అంటే ఇప్పుడు అది అమ్మఒడి కాదు, ఏంటి ఫంక్షన్లు అన్నీ వేసినప్పుడు తీసారు. 4 తారీఖు తీసి 3 తారీఖునే ఓపెన్ చేస్తారు. తీసాక డబ్బులు ఎక్కడికి వస్తాయి? వన్ షాప్కి వెళ్ళి. వన్ షాప్ ఎవరిది? డబ్బులు ఎవరివి? మొత్తం డబ్బులను తెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదండి.
సో ఒకటి చేయమని చెప్పండి, అలాగని కాదని చెప్పి మా అర్థంట్లే చేయొచ్చు, కానీ పరిపాలన అయితే కరెక్ట్ కాదు. మొత్తం రాజకీయమే, మొత్తం రౌడీలకే వెళ్తుంది. ఇప్పుడు వచ్చింది ఎవరు కూడా లేనిది ఇప్పుడు గంజాయిలు ఇవే గంజాయిలు తాగడం ఏంటి, వంద తరగడం ఏంటి, మొత్తం గంజాయిలకే వెళ్తుంది మందులందరూ కలిపి. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుని చెప్పండి, తర్వాత అక్కడ వచ్చి మాట్లాడి ఓట్లు ఏమని చెప్పడకండి. మామంతి ఉన్నారంటే చేస్తున్నారు, ఓకే, చేయలేదని చెప్పట్లేదు, కానీ ఇక్కడికి వచ్చి ఏటి అవుతుందో పరిస్థితి అడగలి కదా ముందు. అంతకుముందు గంట వరకు వచ్చారు రాలేదని చెప్పి అంటున్నారు, చేస్తారు, అతను చేస్తారు. ఇప్పుడు నాకైతే వాటర్ క్యాన్లు, వాటర్ ట్యాంకులు కానీ ఏమైనా, ఇప్పుడు వాటర్ లేదు, ఇప్పుడు అవన్నీ చెప్తున్నా కలెక్షన్ చెప్తారు. మా అయితే వాటర్ లేదు, ఎన్ని సంవత్సరాలు వాటర్ అవుతుంది, వాటర్ రాకుండా అయిపోతుంది 3 నెలల దగ్గర నుంచి. ఎవరు పడితే వాటర్ తవ్వించుకుంటున్నారు, వాటర్ ఎక్కడ తవ్వించుకుంటున్నారు, కానీ మాకు వాటర్ రావట్లేదు, ఒక బిందు కూడా రావట్లేదు. అదని చెప్పి వాటర్ ట్యాంక్ రావట్లేదు. ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకోవట్లేదు, ఇద్దరు పట్టించుకోవట్లేదు. అప్పుడు ఎందుకు వేస్ట్ అవి? ఎవరొకరు ఓనుకొని చేస్తే ఒకలా ఉంటది. మాకైతే వాటర్ ట్యాంక్ పెట్టారు గంట గారు అయితే, అది వచ్చినా కూడా సగం నింపుతున్నారు, ఫుల్గా నింపని చెప్పట్లేదు, సగం నింపుతున్నారు కూడా. ఆ సగం ఫుల్ నింపారు అనుకోండి, మొత్తం అందరూ బతుకుతారు. అతను పెట్టిన దానికి మనకు న్యాయం చేయాలి కదా, చేయట్లేదు. మీకు పథకాలు అంటున్నాయా? ఓకే, మరి మీరు చంద్రబాబు ప్రభుత్వం చూసారు, జగన్ ప్రభుత్వం చూసారు, ఇద్దరు ఎవరు బాగా చేశారు అనుకుంటున్నారు? ఇద్దరంతా మరి జగనే మాకు బాగా చేశారు. అన్ని 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 వస్తున్నాయా? అన్ని మరి అభివృద్ధి లేదని చెప్పి జగన్ గారు అంటున్నారు, పథకాలు తప్ప అభివృద్ధి లేదంటున్నారు. మరి దానికి ఏమంటారు? మరి ఏటంతామంటే మరి జగన్ ఇప్పుడు బాగా మాకు చూసారు. చంద్రబాబు నాయుడు వల్ల ఏమీ లేదు. గంటా శ్రీనివాసరావు గారు ఇంకా అవంతి శ్రీనివాసరావు గారు, ఇద్దరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏమో అండి, అది తెలియదు. మా బాధలు ఎవరు చూస్తారు? ఇక్కడ ఎండకు వానకి ఇక్కడ ఉండిపోయాం మేము, ఎండలో మరిగిపోతున్నాము. నిజమే, ఇదిగో చూస్తున్నారు కదా. మరి అంటే గవర్నమెంట్ నుంచి పథకాలన్నీ అందుతాయండి? ఏమంతా అలాగే అందిన వాళ్ళకి అందుతాయి, అందరికి అందేస్తాయా? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారండి ఈసారి? అవంతి శ్రీనివాస్ లేదంటే గంటా శ్రీనివాస్ గారు భీమిలి నుంచి ఉన్నారు. సరే, స్టేట్ చెప్పండి, లోకల్ వదిలేదు, స్టేట్ చెప్పండి. స్టేట్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? స్టేట్ లెవెల్ లో మటుకి వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఎందుకు వైఎస్ఆర్సీపీ అనుకుంటారండి? అన్ని పథకాలు ఉచ్చుకుంటున్నారు కదా, ఎన్ని పథకాలు ఇచ్చినప్పుడు ఆయన గుర్తు రావట్లేదు, కానీ పథకాలన్నీ ఉచ్చుకున్న ఒక్కొక్కంటే 4-5 పథకాలు ఉచ్చుకుంటున్నారు, తిరిగి ఆయన్నే తిడుతున్నారు. పథకాలు ఉచ్చుకోవడం మానేయండి, ఆయన తిట్టడం మానేయండి. పథకాలు ఉచ్చుకోవడం వల్ల ఉచ్చుకోమని మీకు ఎవరు చెప్పారు, తిట్టమని ఎవరు చెప్పారు? అంటే పథకాలు ఇవ్వడానికి అయితే ఆ వ్యక్తి కావాలా, మిగతా దాని విషయం అయితే అది కావాలా? అందుకే నేను ఎవరిని విమర్శించట్లేదు. ఇప్పుడు విద్యాదీవెనలోని ఎవరో ఒక్కరు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా పిల్లలు చదివించుకున్న కెపాసిటీ అప్పుడులో లేక నా పిల్లలిద్దరూ బీకామ్ చేసి మీరు చెప్తే మీకు అబద్ధం తినడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది. పైన బాగానే కనబడుతున్నాం, మేము వైసెస్ఏ, కానీ మాకు ఎవరు ఎక్కడికి వెళ్ళిన జాబ్లు ఎవరు ఓసీ వల్ల. ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే మా లైఫ్ పోతే పోయింది, మా పిల్లలు విద్యాదీవెన, అమ్మఒడి, అమ్మాసరా ఎన్ని రకాలు ఇస్తున్నారా, మరి అటువంటి వ్యక్తినే వదులుకుంటే ఇంకా మనం ఇంకేం చెప్పాలండి? అర్థమైనోడికి అర్థం అవుద్ది, అర్థం కానివాడికి అర్థం కాదు. నేను అన్నది ఏంటంటే, మీరు నాకు ముందు ఓటు వేయండి, నేను ఇస్తారో లేదో మీరు చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మనం ఓట్లు వేసినంత సేపు అందరూ అలాగే మాట్లాడతారు, కానీ జగనన్న కాలినడకతో నవరత్నాలు పథకం ఇస్తానని అన్నటప్పుడు, నవరత్నాలు ఇస్తానంటే నవరత్నాలు అంటే 9, కానీ ఆయన ఎన్ని ఇచ్చారు? 38 పథకాలు ఇచ్చారు. మరి 9 ఇస్తానన్న వ్యక్తి మరి 38 పథకాలు ఎందుకు ఇచ్చారు? ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఫుల్ అంటే కాన్ఫిడెన్స్ అది కాదు. పేదల పట్ల ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, పేదలు ఎటు చూసినా ఎదగలేకపోతున్నారు, వదగలేకపోతున్నారు, వాళ్ళ పిల్లలు విద్యా దీవెన అయ్యి ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో ముందుకు వస్తారు, అవన్నీ వదిలేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒంట్లో బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్తుంటే ఎవరూ నన్ను కేర్ చేయట్లే. అదే మనకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, దాన్ని తీసుకెళ్తే ఇమీడియట్ గా వర్తిస్తుంది. ఎంతవరకు? ఇది వరకించి 10,000, 15,000 చేశారు, ఇప్పుడు అక్కడ 25 లక్షలు చేశారు. అది ఎస్ నో అన్నది ఫర్ ఎగ్జాంపుల్ నేనే అడుగుతున్నాను. ఆల్రెడీ నేను కేజీహెచ్కి వెళ్ళా, నాకేంటంటే బొడ్డు మీద అంటే పొంగినట్టు అయింది. అతను అన్నారు, అమ్మ అది ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలమ్మా అయిపోతుంది.
అడుగుతున్నారు. సార్ మామూలుగా ఎంత అవుతుంది సార్ అంటే ఒక 25,000 అవుతుంది అంటే 25,000 నేను ఇచ్చుకోలేను సార్ అన్న. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు అమ్మ హాస్పిటల్ ద్వారా చేస్తున్నారన్న. మరి ఆరోగ్యశ్రీ పథకమే వర్తిస్తున్నప్పుడు 10 రూపాయలు హాస్పిటల్ మనం ఇవ్వలేను అన్నప్పుడు 25 లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఆయనకేట వచ్చింది, మనం పోతే ఆయనకేంటి? అటువంటిప్పుడు ఎన్ని విధాలు మనం ఆయన గుర్తింపులో తెచ్చుకోవచ్చు. ఆరోగ్యశ్రీ కార్డు అవనియండి, ప్రతి ఒక్క విషయంలోని చేయూత అవనియండి, రైతుల పథకాలు ఏంటంటే ఎన్ని పథకాలు ఇస్తున్నారు. ఆయన అన్నది ఏంటంటే నేను ఇస్తాను అన్నది ఇచ్చి చూపిస్తున్నారు. ఇచ్చి చూపించి అంత ముందుకు వచ్చి అంత గుడ్ విల్ తెస్తున్నారు. కాబట్టి నేను అనుకున్నది ఏంటంటే ఆయన గెలుస్తారా ఈయన గెలుస్తారా అని నేను చెప్పట్లే. మనం మనసులో 10 పథకాలు ఉచ్చుకున్న వ్యక్తికి ఆఫ్టర్ ఆల్ ఒక్క ఓటు అడుగుతున్నారు ఆయన. అంతే మనని 10 పథకాలు మనం ఉచ్చుకోగలం కానీ ఒక్క ఓటు వేయలేమా అనే భావన మనలో ఉండి మనమే ఆయనకు ఓటేసి గెలిపించాలని నా ప్రార్థన. అనంత కోటి కృతజ్ఞతలు. పథకాలు మాకేటి లేవు బాబు. పింఛని రావట్లేదు. నాకు 18 ఏళ్ళు రాలేదు. మరి భీమిలిలో అభివృద్ధి ఎలా ఉంది? 5 ఏళ్ళ బాగానే ఉంది, చేసిన వాళ్ళు బాగే ఉన్నారు, తిన్నోళ్ళు బాగే తింటున్నారు, అన్ని బాగా జరుగుతున్నాయి. కానీ అందరైన వాళ్ళకి ఏటి లేవు. ఈయనకి పింఛని 60 వచ్చింది, రాపుతుంటే పింఛని రాదు. మాకు 18 ఏళ్ళు తీసాడు, ఏమీ రావట్లేదు. అందుకోసమనే మరి మేము బాధపడుతున్నాం చాలా. మా సైడ్ అయితే తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం అంతా ఈడు చేసిన బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మళ్ళీ వీళ్ళు డబుల్ పథకాలు అని ఇస్తారు అంటున్నారు. పథకాలు అంటే మరి అతను ఇచ్చిన పథకాల మీద తిట్టారు. ఇన్ని పథకాలు ఇస్తున్నారు ఎందుకు వేస్ట్ అని. మరి అదే చంద్రబాబు ఇప్పుడు అన్ని డబుల్ ఇస్తారు అంటున్నాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కంటే ఇంకా డబుల్ ఇస్తారు అంటున్నాడు ఇప్పుడు అన్ని. వైఎస్ఆర్ వచ్చి అంత బాగా ఉందన్న, కానీ కొంత జనాలకు తెలీదు. అన్ని డబుల్ పథకాలు వస్తున్నాయి, ఆడే మంచోడు ఇది అంటున్నారు. కానీ నేనైతే వైఎస్ఆర్కి ఎత్తున్నా. ఎవరు గెలుస్తారు భీమిలిలో? తెలుగుదేశం. ఎందుకు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద అంత నమ్మకాలు మరి పథకాలు ఇస్తున్నారు జగన్ గారు చాలా వరకు ఈ పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి. జగన్ ఈసారి వస్తారో రారో మరి తెలియదు. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే జగన్ వచ్చిన తర్వాత అందరికి న్యాచురల్ కానీ ఏది లేదు అంటాను. మరి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? అవంతి శ్రీనివాస్ మాత్రం సైకిలే. ఎలక్షన్ జరగబోతున్నాయి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నాయి ఈసారి? రావాలా ఈసారన్నా ఇక్కడ భీమిలి అవంతి అన్న, భీమిలి అవంతి. ఎందుకంటే ఈరోజు జగన్ గారు గడప గడపకి వెళ్ళి ప్రతి ఎమ్మెల్యేని కూడా ఇంటింటికి వెళ్ళి ఇంటికి నించోబెట్టి మీకు ఏ సంక్షేమం అందిందో కూడా ప్రతిది కూడా ఆయన చేయబడింది అనమాట. మరి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువ పథకాలు ఇస్తాను అని చెప్పి అంటున్నారు ఆయన. లాస్ట్ టైం కూడా ఏ పథకాలు కూడా అమల్లోకి రాలేదన్న. అప్పుడు కూడా ఈ రోజు జగన్ గారు చెప్పింది చేశారు ఆయన. ప్రతి ఇంట్లో అమ్మఒడి వచ్చింది. ప్రతి ఇప్పుడు 1 year లేకపోతే 1 lakh వచ్చేస్తుంది వాళ్ళకి. 5 lakhs ఒక అమ్మాయి ఉంటే ఆడపిల్ల పెళ్లి చేసి హ్యాపీగా పంపించవచ్చు ఈరోజు. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమం ప్రతి ఒక్కరికి వచ్చింది, అందరూ హ్యాపీగా ఉన్నారు, చాలా బాగుంది. మీరైతే ఎవరికి? నా ఓటైతే అవంతి గారికే.